యేసుక్రీస్తు వారు సౌలును దర్శించి దమస్కుకు వెళ్ళమన్నారు. సౌలుగా ఉన్న పౌలు ఎక్కడున్నాడో దేవుడు చెప్తున్నారు. సౌలుని ఎక్కడికి వెళ్ళమన్నారు? దేవుడు దమస్కుకి వెళ్ళమన్నారు. సౌలు వెళ్ళి దమస్కులో ఉన్నాడు. ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళడం కోసం దేవుడు ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నారు. ఎవరితో? పాస్టర్ గారు. ఆయన పేరేంటి? అననీయ. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దర్శించినంటే నీ కోసం సేవకుడు హృదయంలో కూడా ఒక ఆలోచన పెడతారు. సేవకుడితో కూడా దేవుడు మాట్లాడతారు. నీ పట్ల ఒక సేవకుడికి దేవుడు బాధ్యత పెడతారు. అందుకే వాళ్ళు నీ కోసం ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, నీకు వాక్యం చెప్పినా, నీకు ఉపదేశం చేసినా, గృహ దర్శనాలు చేసినా, నువ్వు వెనకబడిపోతుంటే నిన్ను హెచ్చరించినా, నీ మీద కోప్పడినా, నిన్ను గద్దించినా, నిన్ను బ్రతిమాలినా, నిన్ను ప్రేమతో సాత్వికంతో, అది దేవుడు వారి హృదయంలో నీ పట్ల ఉంచిన బాధ్యత. సౌలును దేవుడు ఒంటరిగా వదిలేలా. ఏం చేశారు? ఒక దైవజనుడికి సౌలును అప్పచెపుతున్నారు. హల్లెలూయా. అననీయా, నువ్వు నా బిడ్డ దగ్గరికి వెళ్ళు. నిజమండి, నాకు ఒక కుటుంబం సంగతి తెలుసు. వాళ్ళ కోసం దేవుడు నాకు చూపించేవాళ్ళు. అమ్మా, మీ ఇంట్లోంచి ఎవరో డాబా పై నుండి కిందకు దూకి చనిపోతున్నట్టు కల వచ్చిందంటే, నేనేనయ్యా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను పైనుండు కానీ. నీకు దేవుడు చూపించాడయ్యా? అవునమ్మా, ప్రభు చూపించాడు. ఆమెకున్న సమస్యలు చెప్పింది, ప్రార్థన చేసాం, ప్రభు కృప చూపారు. మళ్ళీ రాలా, ప్రార్థనకి మందిరానికి రాలా. మళ్ళా దేవుడు కుటుంబం గురించి చూపించాడు. నేను వెళ్ళా. అమ్మ, నేను దేవుడు చూపిస్తున్నారు. అయ్యా, కోర్టు సమస్యల్లో ఉన్నా, చాలా భయంకరమైన సమస్యలో ఉన్నా. నేను ఏంటి నా పరిస్థితి అనుకోండి, నీకు చూపించాడు దేవుడు. చూపించారమ్మా. అయ్యా, ప్రార్థనకు వస్తానని మందిరానికి వచ్చింది. అది చాలా దూరం వెళ్ళిపోతే దేవుడు కృప చూపారు. మందిరానికి వచ్చింది, నడిచింది చక్కగా. అలా చాలామంది విషయాల్లో, మీ విషయాల్లో కూడా నేను మీకు చెప్తూ ఉంటా. అమ్మా, నీ పట్ల దేవుడు నాకు ఇలా, మీరింటే మీరు ధన్యులు, వినకపోతే మీకే, నాకేం. నాకు వచ్చిందల్లా దేవుడు కలే కాదు, నాకు వచ్చిన ప్రతి ప్రేరేపణ, ప్రతి ఆలోచన మీకు చెప్తా. నేనైనా దైవ సేవకురాలైనా. ఒక రోజున ఒక ఇంట్లో, అమ్మా, మీ ఇంట్లో ఒక దురాత్మ ఏలుబడి చేస్తుంది, మీ కుటుంబం అంతటిని దేవునికి దూరం చేస్తుందని నాకు కనబడింది అన్నాను. నేను వెళ్ళి, నేను ఇంకొక ఆంటీ గారు వెళ్ళి మాట్లాడాం. మన విశ్వాసులే ఒకప్పుడు. వాళ్ళ అమ్మాయి అందంట, మన ఇంట్లో దెయ్యాలే కనబడుతున్నాయా, మిగిలిన వాళ్ళ ఇళ్ళలో దెయ్యాలు కనబడతలేదా అందంట. ఆమె ఎంత? ఆమె వయసు ఎంత? 10th క్లాస్ చదువుతున్న పిల్ల. అంటే ఆల్రెడీ ఇంకో విషయం చెప్పనా, నాకు కలలో కనబడింది కూడా ఆమెకే దెయ్యం పట్టినట్టు కనబడింది. కాబట్టి ఆ విషయం చెప్పలా. నీకే పట్టిందంటే ఆమెలో ఉన్న దెయ్యం మరీ రేగిద్దని. మీ ఇంట్లో ఒక దురాత్మ తన కార్యాలు జరిగిస్తుందంటే నిజంగా ఆమె మాట్లాడింది. మా ఇంట్లో దెయ్యాలే కనబడుతున్నాయా, అందరు దెయ్యాలు అందంట. మందిరం మానేశారు. వాళ్ళ ఇంట్లో రెండో కూతురు 20 సంవత్సరాల వయసులోనే చనిపోయింది. వాళ్ళ తండ్రి యాక్సిడెంట్ అయి చనిపోయాడు 45 సంవత్సరాల వయసులోనే. ఎందుకు? దేవుని బిడ్డలారా, సేవకుడు పని పాట లేక మాట్లాడ్డు, లేకపోతే ఒక ఇచ్చే 10 రూపాయల కోసమో, టీ కాఫీల కోసమో, 100 రూపాయల కోసమో, దశంభాగాల కోసమో మీ ఇంటికి రాడు. దైవజనుడికి దేవుడు ఆయన పిల్లల పట్ల ఒక బాధ్యత ఉంచుతారు. మీ ఇంటికి సేవకుడు కానీ సేవకురాలు కానీ వస్తున్నారంటే దేవుడు పంపారనేది మీరు గ్రహించుకోవాలి. అననీయాకి చెప్తున్నారు దేవుడు, అననీయా, నువ్వు సౌలు దగ్గరికి. అమ్మలారా, అయ్యలారా, మీ ఇంటికి కొన్ని సంవత్సరాల క్రితం సేవకులంగా మేము ఊరికే రాలా, మమ్మల్ని ప్రభువు పంపిస్తే వచ్చాం. ఎవరు పంపిస్తే వచ్చాం? మీకు మాకు పరిచయం యాదృచ్ఛికంగా జరగలా. దేవుడే మీ దగ్గరికి మమ్మల్ని, నా పిల్లలకి ఒక సేవకుడుగా, దైవజనుడుగా, నా ప్రతినిధిగా నువ్వు ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి నువ్వు ఉండాలి అని దేవుడు పంపిస్తేనే మేము రాగలిగాం. మీరు మా మాట వినగలిగారు. ఈ రోజున మా మాట ప్రకారం మీరు దేవునిలో నడవగలుగుతున్నారంటే ఇది మా శక్తి, మా జ్ఞానము, మా సొంత ఆలోచన కాదు. ఇది దేవుని ప్రణాళిక. మనం ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళొచ్చు. వింటున్నారా? పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించాలంటే మనకు నచ్చిన స్కూల్లో చేర్పిస్తాం. కానీ మందిరం మాత్రం దేవుడు నడిపించిన చోటుకి వెళ్ళాలి. సేవకుడు ఎవరిని ప్రభువు నా దగ్గరకు పంపారని గ్రహించుకుని మరీ వెళ్ళాలి.
ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఎవరు పడితే వాళ్ళని పంపలా దేవుడు, అననీయాను పంపారు. వచ్చాడు అననీయ. అయితే సౌలు ఎక్కడున్నాడంట? సౌలు అడ్రస్ కూడా దేవుడు చెప్తున్నారు. గూగుల్ మ్యాప్ కంటే క్లియర్గా యేసయ్య చెప్తున్నారు స్వయంగా పాస్టర్ గారికి. స్ట్రీట్ నంబరు, డోర్ నంబరు, కేర్ ఆఫ్ ఎవరింట్లో, అన్ని అన్ని అన్ని. ఇప్పుడు ప్రభువు దర్శించిన తర్వాత సౌలు ఏం చేస్తున్నాడంటే తిన్ననిది అనబడిన వీధిలో ఉన్నాడు. ఏ వీధి అంట? బైబిల్లో ప్రతి పదము ప్రాముఖ్యమే. ఉదయం చెప్పా, దమస్కు అనే ఒక ఊరిలోనే పెద్ద ప్రసంగం ఉంది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఈ వీధి ఎలాంటి వీధి అంట? దాని పేరే తిన్ననిది. అంటే ఈ దారి తిన్నగా ఉంటుందంట. చూస్తే దమస్కు పట్టణంలో ఒక స్ట్రైట్గా హైవే లాగా బారుగా మెలికలు లేకుండా ఒక దారి ఉంటుందంట, ఒక వీధి. దాని పేరే ఏం వీధి అంట? దేవుని బిడ్డారా, మీరు గ్రహించాలి. దేవుని దర్శనం పొందుకున్నాక సౌలు తిన్నని మార్గంలో ఉన్నాడు. దేవుని బిడ్డారా, ప్రభువుని నమ్మిన తర్వాత నీ బ్రతుకులో వంకరతనం ఉంటే ఎందుకు నువ్వు దేవుని నమ్ముకోవడం? విశ్వాసులు అనుకుంటారు సంఘం తక్కువైపోతే, అమ్మో మా సంఘం చిన్నదైపోతుంది, మా పాస్టర్ గారు ఎట్ట బతకాలి, మా పాస్టర్ గారు ఎట్ట బతకాలి, అసలు మేము చర్చీలు ఎట్టాగు కట్టాలి అనుకుంటారు. దేవుని బిడ్డరా, సంఘము విస్తరించాలి ఖచ్చితంగా. సంఘం ఏమవ్వాలి? కానీ పందుల గుంప మనకు కావాల్సింది. ఏ గుంపు కావాలి? పందుల గుంప, గొర్రె పిల్లల లాంటి గుంపు, కాకుల గుంపు కాదు, పావురాల గుంపు కావాలి. బతుకు చెడిపోయి పాడైపోయి పాపంలో ఉన్నవాళ్ళు దేవుళ్ళలోకి వచ్చి బాగుపడుతుంటే, దేవుళ్ళో ఉన్నవాళ్ళు వంకర జీవితాల్లోకి వెళ్తుంటే ఎంత సిగ్గుచేటు సంఘానికి, ఆ దైవజనుడికి, ఆ విశ్వాసానికి. దేవుణ్ణి నమ్మిన తర్వాత బ్రతుకులు మారకపోతే ఎలాగండి? ఈరోజు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. పరీక్షలు రాయబోతున్న యవ్వన బిడ్డలారా, మీ పిల్లల పరీక్షల కొరకు సిద్ధపడుతూ, తాపత్రయపడుతూ, తపన పడుతూ, తిప్పలు పడుతున్న తల్లిదండ్రులారా, మా పిల్లలు 10th క్లాసులో ఉన్నారు, మా పిల్లలు ఇంటరు, మా పిల్లలు డిగ్రీ, మా పిల్లలు ఎంసెట్ రాస్తున్నారు, మా పిల్లలు ఐఐటి జేఈ మెయిన్స్ రాస్తున్నారు, మా పిల్లలు సివిల్స్ రాస్తున్నారు, మా పిల్లలు యూపీఎస్సి రాస్తున్నారు, మా పిల్లలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మా పిల్లలు ఏమన్నాయి ఇంకా చెప్పండి, ఎస్ఐకి రాస్తున్నారు, మా పిల్లలు గ్రూప్స్కి రాస్తున్నారు, ఇంకేవేవో డిఎస్సీలకి రాస్తున్నారు, టీటీసీలకి. ఏదైనా రండి, ఒక్క మాట చెప్తున్నా, నువ్వు నీ బ్రతుకు తిన్నగా ఉంటే నువ్వు రాసే పరీక్షల్లో దేవుడు ఆశీర్వదిస్తారు. నీ బ్రతుకు తిన్నగా ఉంటే నీ కుటుంబీకులు రాసే పరీక్షల్లో వాళ్ళు దీవించబడతారు. నీ పిల్లలు బాగుపడాలని ఆశ ఉంది, నీ భర్త బాగుపడాలని ఆశ ఉంది, నీ భార్య దీవించబడాలని ఆశ ఉంది, నా పిల్లలు రాసే ప్రతి పరీక్షల్లో ఉత్తీర్ణులై గవర్నమెంట్ జాబులు రావాలని ఆశ ఉంది. నీ బ్రతుకులో తిన్నని ధనం ఉందా? పొద్దున రాత్రి కష్టపడుతున్నావు, కోచింగ్లు పెడుతున్నావు, ₹1000 ఖర్చు పెడుతున్నావు, నీ లైఫ్ సరైందేనా? వంకరగా నున్నది చక్కపరుచుట అసాధ్యం. కుక్క తోక నీ వంకర బ్రతుకు మారాలి. దేవుడితో గేమ్స్ ఆడాలని అనుకోవద్దు దేవుని బిడ్డలారా. నీ బ్రతుకులోనేమో మార్పు ఉండదు. దేవుడు నాకు కార్యం చేయలేదంటూ సంవత్సరాల తరబడి ఇదే మాట్లాడుతుంటావు. నువ్వు మార్చుకోవాలి. రోజు అలెగ్జాండర్ సైన్యంలో, మహా అలెగ్జాండర్ అంటారు, అలెగ్జాండర్ ది గ్రేట్, 33 సంవత్సరాలకే ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని తన సొంత సైన్యంతో జయించినవాడు, మహావీరుడు. వీరాది వీరులు ఎవరి పేరైనా చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ సైన్యంలో ఒక రోజున ఒక సైనికుడు వెనక్కి పారిపోయాడంట. వాడిని చూసి ఇంకొంతమంది వెనక్కి పారిపోయారంట. ఆ లీడర్ని పిలిచారు, ఎరా నీకు అప్పగించిన నీ గుంపు ఎందుకు వెనక్కి పారిపోయారు అంటే, సార్ నాకు భయం వేసిపోయింది సార్, చచ్చిపోతానేమో, నేను వెనక్కి పరిగెత్తేసాను అన్నాడంట. నీ పేరేంటి అన్నాడంట. ఏంటి నీ పేరేంటి? అలెగ్జాండర్ అన్నాడంట. నా పేరు కాదురా, నీ పేరు. నా పేరు అలెగ్జాండరే సార్ అన్నాడంట. లేచి చంప మీద చెళ్ళుమని కొట్టాడంట. ఒక మాట అన్నాడంట, వినండి ఈ మాట, నువ్వు వెనక్కి పారిపోయినందుకు కొట్టలేదు, నా పేరు పెట్టుకుని వెనక్కి పారిపోయినందుకు కొడుతున్నాను అన్నాడంట. అలెగ్జాండర్ అనే
పేరు చక్రవర్తుల్ని భయపెట్టింది, గొప్ప గొప్ప రాజులకు నిద్ర లేకుండా చేసింది. మహావీరుడుగా గొప్ప సైన్యంతో ప్రపంచాన్ని జయించడానికి ముందుకు వెళ్తున్న నేను అలెగ్జాండర్, నా పేరు పెట్టుకుని నువ్వు పారిపోతావా? నీ పేరైనా మార్చుకో, నీ తీరైనా మార్చుకో అన్నాడు. ఈరోజు కరాఖండి ఒక మాట చెప్తున్నా, నీ తీరు మార్చుకో, లేదా యేసయ్య నన్ను ఆశీర్వదించాలనే ఆశ వదులుకో. నేను ఖచ్చితంగా చెప్తున్నా నిర్మోహమాటంగా, నీ కుటుంబానికి మేలు జరగాల, నువ్వు తిన్నని మార్గంలోకి రావాలి. నువ్వు వంకర త్రోవల్లో ఉన్నావా? దేవుడు లంచం పుచ్చుకోడు. దేవుణ్ణి ఎవరు మభ్యపెట్టలేరు. దేవుణ్ణి ఎవరు మాయా చేయలేరు. దేవుణ్ణి ఎవరు మొహమాటాలకి గురి చేయలేరు. దేవుడి కళ్ళు ఎవరు కప్పలేరు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కావాలా? నువ్వు తిన్నని మార్గంలోకి రావాలి. నీ కుటుంబంలో కార్యం జరగాలా? తిన్నని మార్గంలోకి రావాలి. నీ పిల్లలు బాగుపడాలా? నువ్వు రాసే పరీక్షలో నీకు విజయం కావాలా? నీకు ఉద్యోగం కావాలా? నీ కష్టానికి ప్రతిఫలం కావాలా? దేవుడు అడ్రస్ చేస్తున్నారు. సౌలు ఎక్కడున్నాడు? ఒక వ్యక్తిని దేవుడు దర్శించిన తర్వాత అతడు తిన్నని దారిలోకి వచ్చేసాడు. స్తోత్రం. దారి సరవ్వాలి, బ్రతుకు సరవ్వాలి, వంకర దారులు మారాలి, వంకర బ్రతుకులు మారాలి, పాపపు బ్రతుకులు మారాలి, సరైన నిఖార్సైన జీవితంలోకి రావాలి. ఎంతకాలం ఈ నటన నటిస్తావు? ఎంతకాలం ఇలా బ్రతుకుతూ దేవుడు నాకు కార్యం చేయలేదంటావు? దేవుని మీద బ్లేమ్ చేస్తున్న వాళ్ళతో ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. నీ లైఫ్ని ఎప్పుడైనా బ్లేమ్ చేసుకున్నావా? నీ జీవితాన్ని ఎప్పుడైనా సరి చేసుకున్నావా? అసలు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీకు అర్థం అవుతుందా? నీలో వంకరతనం పెట్టుకుని, నీలో పాపాన్ని పెట్టుకుని, నీలో సరి లేకుండా దేవుడు నాకు కార్యం, ఇలాంటి వాళ్ళ నోరులు మూయబడును గాక. చిన్నని మార్గంలో ఉన్నాడు సౌలు. మారాలి బ్రతుకులో. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, నీ లైఫ్లో ఎక్కడ వంకర ఉన్నా నువ్వు దాన్ని సరి చేసుకో. సరైతేనే నీకు అద్భుతం, సరైతేనే ఆరోగ్యం, సరైతేనే నీకు ఆశీర్వాదం. నీ జీవితం తిన్నని జీవితంగా మారితే నువ్వు అద్భుతాలు చూస్తావు. ఎందుకు అలా మార్చుకోలేకపోతున్నావు? నీ వంకర మారాలి. అయ్యా నేను నెల దశమ భాగం ఇచ్చాను, అమ్మో అయ్యా నేను ఉపవాస ప్రార్థనలు చేశాను, టీ పెట్టాను, కొబ్బరి నీళ్ళు చెప్పాలి, పిల్లల్ని పరిచర్య చేయించాను, అది చేశాను, ఇది చేశాను, దేవుడు నాకేం చేయలే. జాగ్రత్త, నీ బ్రతుకులో వంకరతనం మారిందా? నిజంగా వంకర బ్రతుకున్న వాళ్ళే ఇవన్నీ చెప్తారు. వంకరతనం లేని వాళ్ళు నేను అది చేశాను, నేను ఇది చేశానని చెప్పరు. బతుకు వంకరున్న వాళ్ళే ఇంత చేశా, దేవుడు నాకేం చేయలే అంటారు. నా దేవుడు వెక్కిరింపబడడు. నా దేవుడు న్యాయవంతుడు. ఎవరు ఆయనని తిన్నని మార్గంలో సరైన దారిలో అనుసరిస్తారో వాళ్ళకి అద్భుతాలు చేస్తారు. మీ రోగాలు తొలగిపోనుగాక, మీ వ్యాధులు తొలగిపోనుగాక, మీ అప్పులు తొలగిపోనుగాక, మీ కష్టాలు తొలగిపోనుగాక, మీకు దేవుడు కార్యాలు చేయనుగాక, మీకు సమాధానం ఇచ్చునుగాక, మీ పరీక్షల్లో జయమిచ్చునుగాక. వంకర పోతేనే అన్నీ బాగుంటాయి. మారాలి. సౌలును దేవుడు దర్శించిన తర్వాత ఏ దారిలో ఉన్నాడు? దయచేసి మీ కుటుంబాలు రాజీ పడకుండా ఈ విషయాలు చెప్పండి. నువ్వు చాలా తిప్పలు పడుతున్నావు, పగలు రాత్రులు కష్టపడుతున్నావు, ఏవేవో సాధించాలని చూస్తున్నావు, ఎంతో తిప్పలు తపన పడుతున్నావు. నువ్వు తిన్నగా ఉన్నావా? నీ జీవితంలో సరైన బ్రతుకు ఉందా? అయితే ఆశీర్వదిస్తారు దేవుడు. మిగిలినన్ని వేస్ట్ అండి. ముందు తిన్నని దనబడిన జీవితం. స్వయంగా చెప్తున్నా, ఈ రోజున మీరు ఏ ఆశపడుతున్నారో ఓపెన్గా పరిశుద్ధాత్మను మాట్లాడు. మీరు ముందు తిన్నగా బ్రతకండి, నేను మిగిలిన చూసుకుంటా. నేనంటే నేను కాదు, దేవుడు. మీరు తిన్నగా బ్రతకండి. అది ఆ తిన్నగా బ్రతికి చూపించు. నువ్వు నిఖార్సైన బ్రతుకు బ్రతికి చూపించు. దేవుడు ఎలా ఆశీర్వదిస్తారో చూస్తావు. దేవుడు ఎంత ఆరోగ్యం ఇస్తారో చూస్తావు. నిఖార్సైన జీవితం. తప్పటడుగులు బ్రతుకొద్దు, వంకర బ్రతుకులు
వద్దు. తప్పుల తప్పుల తడక లాంటి జీవితము వద్దు. తిన్నని బ్రతుకు. ఓకే, స్ట్రీట్ అయిపోయింది. స్ట్రీట్ నేము, హౌస్ నేము. ఎవరిల్లు? యూదా. యూదా అంటే ఏంటి? స్తుతి. ఇప్పుడు బతుకు సరి చేసుకుని, వంకర తీసేసుకుని సరైన దారిలో నడుస్తూ ఏ ఇంట్లో ఉన్నాడు అంటే స్తుతించే అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. యూదా అనే ఇంట్లో, స్తుతి అనేవాని ఇంట్లో, స్తుతించే ఇంటిలో, స్తుతులతో నింపబడిన ఇంటిలో, స్తుతులతో నింపబడిన అనుభవంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్మిన తర్వాత ఇక మనకి సనుగుళ్ళు ఉండకూడదు, ఉసూరు కొట్టు బతుకు అసలు ఉండకూడదు. దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుణ్ణి నమ్మక ముందు మన ముఖంలో ఆ తేజస్సు కనబడాలి. యేసయ్యని నమ్ముకోకముందే సచ్చి బతికినట్టుగా, బతికి సచ్చేటట్టుగా ఉన్నా. యేసయ్యని నమ్ముకోకముందు ఉన్నావు, యేసయ్యని నమ్ముకున్నాక ఉత్సాహం ఉండాలి. ఏంటి? ₹1,00,00,000 దొరికినంత ఆనందంగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవాది దేవుడు మనకు దొరికాడండి. రాజుల రాజును మనం సంపాదించుకున్నామండి. దేవునికి స్తోత్రం. పరలోకమే మన సొంతం అయిపోయిందండి. దేవాది దేవుడు నా తండ్రి అయిపోయాడు. ఎంత ఆనందం! యేసయ్య లేకముందు అనాథలాగా బ్రతికావు, యేసయ్య లేకముందు పేద వ్యక్తిగా బ్రతికావు, యేసయ్య లేకముందు శాపంలో బ్రతికావు, యేసయ్య లేకముందు బ్రతుకుకు అర్థమే తెలియక. కానీ యేసయ్య వచ్చినాక నువ్వెవరో తెలుసు నీకు. నీ తండ్రి ఎవరో. హల్లెలూయా. డాడీ ఊరు వెళ్ళారనుకో, 4 రోజులు రాలేదనుకో, 5వ రోజు ఫోన్ చేసి ఇవాళ వస్తున్నాను అంటే పిల్లలకి ఎట్లా ఉంటుంది? ఎందుకు అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు? అసలు నువ్వు వచ్చినా నాకు పెద్ద ఉపయోగం ఏమైనా ఉందా అంటావా? అని 5 నిమిషాలు లేట్ అయితే మళ్ళీ చేస్తాం. డాడీ ఇంకా రాలేదేంటి? డాడీ వస్తున్నాడంటేనే అంత ఆనందం అయితే మరి ఆయనే మన డాడీ అయిపోయారంటే ఆ ఆనందం మీకు ఎప్పుడైనా అనిపించిందా? విశ్వాసి, నువ్వు స్తుతించడం మాని ఉసూరుమంటూ బ్రతుకుతూ, సణుక్కుంటూ బ్రతుకుతూ, శాపనార్థాలు పెట్టుకుంటూ బ్రతుకుతూ, నాది ఒక బ్రతుకేనా అని ఆ దిగులుతో బ్రతికితే అది దైవికమైన మనస్సు కాదు. దేవుని నమ్మిన వాళ్ళ హృదయాలు స్తుతులతో ఉప్పొంగుతాయి. హల్లెలూయా. అందుకే నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం. నీతిమంతుల గుడారాలు, నీతిమంతుల ఇళ్లల్లో, యేసయ్యని నమ్ముకున్న వాళ్ళ ఇళ్లల్లో, యేసయ్యని నమ్ముకున్న వాళ్ళ హృదయాల్లో రక్షణ సునాదమే, ఉత్సాహ సునాదమే. స్తుతి వస్త్రం ధరించుకోవాలి. స్తుతుల ఆ బలులు మనం అర్పించాలి. సౌలు ప్రభువుని తెలుసుకున్న తర్వాత స్తుతించే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. నువ్వే అనుభవంలో ఉన్నావు? ఇంకా పరిస్థితి ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరు శాపనార్థాలు పెట్టుకోమాకండి. వింటున్నారా? అది ఎట్లాగయ్యా? అది నా జన్మ హక్కు. అసలు భలే భలే అనుకుంటారండి వాళ్ళని అనుకుంటారు, వాళ్ళ భర్తను అనుకుంటారు, వాళ్ళ ఆవిడ్ని అనేసుకుంటారు. నిన్ను చేసుకున్నాక ఎట్ట అయిపోయాను అంటారు. మళ్ళీ వీళ్ళ దరిద్రం సరిపోక ఎవరిని చేసుకున్నాకంట వాళ్ళు మనసులో అనుకుంటారు, అదే అనిపిస్తుందిరా నాకు కూడాను. ఇక ఒకళ్ళొకళ్ళు అనుకుని, ఒకళ్ళొకళ్ళు చెప్పించుకుని, మనల్ని మనం పట్ల చెప్పించుకుని, మనుషులు ఎంత ఎంత మూర్ఖత్వం అంటే, ఇది ఒకటి బాగా వినండి మీరు. మరండి ఈ బండి కన్నాక నాకు బాగా కలిసి వచ్చింది ఏంటంట. హలో, నీకు ఆశీర్వాదం ప్రారంభమైనాక నువ్వు బండి కొనుక్కున్నావు, ఆ ఆశీర్వాదం నీకు కంటిన్యూ అయింది. అంతేగాని బండి కొన్నాక కలిసి రాడు. కానీ మనిషి వచ్చినాక, నాకు పెళ్ళి అయ్యాక, నా భార్య వచ్చినాక, నా భర్త వచ్చినాక నేను దీవించబడ్డాను అనుకుంటావా? సచ్చిన అనుకో. ఎక్కడే కష్టం వచ్చినా ఈ ముదనష్ట ముఖం వల్లే. పొద్దున్నే ఈ ముఖమే. మరి నిన్ను ఆమె చూస్తుంది పొద్దున్నే. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, చెప్పట్లా. అది ఎంతసేపు ఒకళ్ళు అనుకుంటా. యేసయ్య వైపు చూడండి, యేసయ్యని స్తుతించండి. పక్షులు ఉదయాన్నే 3ంటికి వాటి ప్రాణాలు ఎంతండి?
ఆ మధ్య చైనాలో 5G సిగ్నల్స్ వదిలేటప్పటికి కొన్ని లక్షల పిచ్చుకలు చచ్చిపోయినాయి అంట. కొన్ని లక్షల 5G చాలా డేంజర్ అని కొన్ని రోజులు ఆగారు. అయినా మనోళ్ళు ఎక్కడ అవుతారు, మనకు కావాలిగా. 5G ఫోన్లు ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్స్ ఉంటే ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి, రేడియేషన్ చాలా ఎక్కువ. ఇది మెడికల్లీ టెస్టెడ్. ఏంటంటే 5G సిగ్నల్స్ వల్ల గర్భంలో ఉన్న పిల్లల మెదడు మీద దెబ్బ కొట్టిందంట. చాలా జాగ్రత్త. ఇవాళ ప్రెగ్నెంట్లు ఫోన్లే పని. మీ పిల్లల కంటే ఎక్కువ అయ్యి బతుకులో కొంచెం బైబిల్ చదువుకుంటావా, ఇన్స్టాగ్రాము, నీకు దమ్మిడి ఆదాయం ఉండదు. ఓ చూసి 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 నీ లోపల నీ బిడ్డ నీ కడుపులో ఉన్నందుకు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా. ఫోన్ సిగ్నల్స్ అంత మంచివి కాదు. ఇళ్లల్లో వైఫై వేసేసి కూడా రాత్రులు వదిలేయకూడదు. ఆ వైఫై సిగ్నల్స్ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి, మైండ్లు పాడైపోతాయి. సరేలే, ఇప్పుడు నేను సైన్స్ క్లాస్ చెప్పట్లేదు, వైద్యుడిని కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, పక్షులు చాలా అల్పమైన, చెప్పండి, అది ఒక్కరోజు వాటికి గడిచిందంటే పరమానందం అనమాట. వాటికి 100 సంవత్సరాలు గడిచినట్టు. అందుకనే అమ్మో ఇంకో రోజు మాకు వచ్చేసింది ఏసయ్యా, ఇంకో రోజు ఇచ్చేసేవయ్యని పట్లేని ఆనందంతో దేవుణ్ణి మనం పొద్దున్నే లేచి అసలు బెడ్ కాఫీ లేకందే ఇవ్వందే మంచం దగ్గర కొంతమంది ఇప్పుడు ఉన్నాయంట. పొద్దున్న లేగానే వాళ్ళు ఏం కూర అంటాడంట, స్తుతించాలి ఉదయాన్నే లేచి. హల్లెలూయా. ఉదయాన్నే లేచి ఏం నేర్పించాలి ఏంటయ్యా, మా ఇంట్లో జరిగినట్టు చెప్తున్నాం అనుకుంటున్నారా? సరే, పురుషుల సంగతి, స్త్రీల సంగతి ఏంటి? వీళ్ళు అలారం పెట్టుకుంటారు, పెట్టుకుని అయ్యిందా, అమ్మో పిల్లలు పొద్దున్నే రెడీ చేయాలి, ఓకే ఇంకొంచెం పడుకుందాం, ఇంకొంచెం పడుకుందాం, పడుకుని లేకగానే వంటగదిలోకి వెళ్ళిపోతాయి. ఎక్కడ స్తుతిస్తున్నా? ఆ గ్యాస్ అమ్మ నీకు దేవుడా, గ్యాస్ మాత, పొద్దున్న అటు వెళ్ళిపోతావే. ఇంట్లో లెగుతూ పిల్లల్ని అసలు దేవుడు వాళ్ళు నన్ను పుట్టించింది ఎందుకు, ఇవాళ నా గొంతంతా ఇదే నాకు ఆఖరి రోజు కాబట్టి పూర్తిగా నా గొంతు వాడేయాలని పిల్లల్ని తిట్టి శాపనార్థాలు పెట్టి ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళినాం కానీ అమ్మయ్య ప్రశాంతంగా ఉందనుకుంటారు. మనం అనుకుంటాము అమ్మా అసలు పిల్లలు ఇంటికాడ ఉంటే అల్లరే అంట. ఏంటంట ఈ పిల్లలు మనకి చెప్పరు కానీ ఇంటికాడ ఉంటే సస్తున్నాం ఈ అమ్మా నాన్నలతో ఇలా కేకలు సావలేక కమ్మగా స్కూల్లోకి వెళ్ళిపోయి చదువుకుంటే అది చాలు అనుకుంటున్నారు వాళ్ళు. ఇంటికాడ ఉంటే అమ్మరిసి నాన్నరిసి మళ్ళీ కొసరుగా నాయనమ్మలో తాతయ్యలు అమ్మమ్మల తాతయ్యలు. పాత రోజుల్లో ఒక్కడో మాట అన్నిచ్చేవాళ్ళు కాదు. ఇవాళ ఏంటో మరి అసలు ప్రశాంతత అంతా వీళ్ళు ఎక్కడో మహాతపస్సు చేసి వచ్చి ప్రశాంతత సంపాదించుకున్నట్టు ఆ ప్రశాంతత పిల్లలు చెడగొడుతున్నట్టు. పిల్లలు లేకపోతే ఒక నెల రోజులు తెలిసిద్ది నీకు, ఆ ఇల్లు పోసిపోద్ది. తండ్రి అయినా తల్లి అయినా బయట నుంచి నేను చాలా చిరాకు చేస్తా, అయితే ఇంటికే రామాక, నీ బతుకు అంత చిరాకుగా ఉంటే ఆ చిరాకు తగ్గేదాకా ఆ తారు రోడ్డు మీద కూర్చో, నీ చిరాకు చూపిస్తానుక ఇళ్ళకొచ్చేది. పిల్లలకేం తెలుసండి? అంటే మనం చిన్నప్పుడు మనం తల్లి గర్భంలో పుట్టగానే అటెన్షన్ సావధాన్ అనుకుంటూ పుట్టావేంటి, నువ్వెంత అల్లరి చేసావు నీకు తెలుసా? పిల్లలండి వాళ్ళు అల్లరి చేస్తారు, నెత్తి మేరుతుంటే ఏమన్నా అసలు కొంచెం వచ్చేట మీదకి నాయన స్తుతించండి దేవుణ్ణి. చక్కగా ఎంత చక్కని పిల్లల్ని ఇచ్చారు. ఈ పిల్లలు లేక పెళ్ళయ్యి 20-30 సంవత్సరాలు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. నీకు దేవుడు పిల్లల్నిస్తే వాళ్ళ మీద చిరాకు, భార్యనిస్తే భర్త ఇందుకేనా చిరాకు పడతారుగా? దేవుడు స్తుతించుకుంటానికి ఇచ్చారండి ఇవన్నీ మనకి. నీ ఇల్లు దేవుని స్తుతించడానికి, నీ భార్య భర్తను ఎందుకు ఇచ్చారు, నీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చారు? మీ తల్లిదండ్రులు బట్టి మీరేం చేయాలి? అదే అంబానీ అయితేనా వాళ్ళ అబ్బాయికి 5,000 కోట్లు పెట్టి పెళ్ళి, చెప్పండి. సరే అంబానీకే పుట్టు, మళ్ళీ దేవుణ్ణి అడిగి ఎందుకు ఇక్కడ పుట్టా? అందరూ తల్లిదండ్రులు నిందించడమే. మరి నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలకి తల్లిదండ్రులు నిందించి భార్యని
నిందించి భర్తని, పిల్లల్ని, ఇంకో అడుగు పైకి అత్తమామలు కూడా ఆ అత్తమామలు కూడా అందరూ నిన్ను బాగు చేయాలా? మరి నువ్వేం చేస్తా? రాజాలాగా రాణిలాగా కూర్చుని రాజాది రాజా రాజగంభీర్ అనుకుంటా కూర్చుంటావా? ఒక పనోని పెట్టుకుని. అత్తమామలో నిన్ను డెవలప్ చేయాలి, తల్లిదండ్రులు నిన్ను, చెప్పండి, ఆఖరికి నీ పిల్లలు కూడా. ఇంక నువ్వేం చేస్తున్నా? ప్రపంచంలో చాలా బియ్యం పుచ్చిపోతున్నాయి, అందుకే నేనున్నా. ఇవన్నీ మానుకుని దేవుడు ఇంత ఆహారం ఇచ్చారా, స్తుతించు. ఒకవేళ లేదా, స్తుతించు. ఆమేన్. మాకు అనుభవం చూసాం. మా లైఫ్లో మా నాన్న ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ రోజుల్లోనే మంచి జీతం తీసుకునేవాళ్ళు నాన్న. మా మామయ్య గారు వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు. 2 కుటుంబాలు, బాగా బ్రతికిన కుటుంబాల్లో నుండి సేవకు వచ్చి రేషన్ బియ్యం తినటం తప్పు అనట్లేదు, కానీ మేము ఎప్పుడూ తినలా, దయచేసి మన్నించండి. అంటే మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండడం వల్ల మా మా మామయ్య గారు వాళ్ళకేమో సుమారు 9-10 ఎకరాల పొలం అదంతా ఉండడం వల్ల మేము అవసరం అలా, కానీ తిన్నాం. పిల్లలకి కడుపు నొప్పులు వచ్చేసినాయి, వాంతులు అయిపోతున్నాయి, ఏం చేయాలి? అదే పెట్టు. బావా కూరగాయలు అయిపోయినాయి, దేవునికి స్తోత్రం, రేషన్ పప్పు తెచ్చేగా పెట్టు. పప్పు ఎన్ని రోజులు తింటారు పిల్లలు? ఒకరోజు పప్పు చారు, ఒకరోజు పప్పు ముద్దపప్పు, ఒకరోజు పప్పు తాలింపు, ఒకరోజు కందిపప్పు పచ్చడి. నేర్చుకోండి ఇవన్నీ. పప్పు, బాబా పప్పు కూడా అయిపోయింది. ఉప్పు ఉందా? ఉంది. రేపు నీళ్ళల్లో ఉప్పేసి తిందాం. మన పిల్లలకు కూడా ఇది తెలియాలి. డాడీ రేపు నీళ్ళల్లో ఉప్పేసి తింటారంటే అన్నారు, వీళ్ళకి తెలియదు. ఆ రాత్రి స్తుతించు, యేసయ్యా ఉన్నావా, అసలు ఉన్నావా? ప్రభా మీకు స్తోత్రం. ఈ స్థితిలో కూడా సేవలో ఒక్కడు కూడా వెనక్కినవద్దు, కొంచెం కూడా నిరుత్సాహ పడనివద్దు అని స్తుతించుకుని ప్రార్థన చేసుకున్న. ఉదయాన్నే చెల్లి వచ్చింది, అన్నయ్య అంటే తలుపు కొట్టింది. ఏంట్రా తల్లి అంటే, అన్నయ్య సరుకులు తీసుకొచ్చింది, పెద్ద కర్రల సంచిలో 3000 రూపాయలు సరుకులు తీసుకొచ్చి పెట్టింది. అన్నయ్య బియ్యం కట్టుంది అన్నయ్య, బండి మీద మోసుకురాలేనంటే. ఏంటంటే డాడీ పంపించారు. రాత్రి అనుకున్నాం, మేము అప్పుడే రాత్రి దేవుని స్తుతించుకున్నాం. హల్లెలూయా. మనం ఎక్కడ పోగొట్టుకుంటామో తెలుసా? ఈ కసురుళ్ళు, ఈ విసుగుళ్ళు, ఏమండి, ఈ కోపతాపాలు, ఇంట్లో అక్కడిక్కడ చిరాకులు పరాకులు, ప్రార్థన కూడా సరిగ్గా చేసుకోలేం, దేవుని కూడా సరిగ్గా స్తుతించలేం. చిరాకుతో నిండిపోతుంది కదా మనసు, అందుకని దేవుణ్ణి స్తుతించే స్కోప్ నీకు ఉండట్లా. కానీ అక్కడ కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుడు అక్కడ అద్భుతం చేస్తారు. మా అమ్మ మీదకి నేను సరైన మారు మనసు పొందకముందు మా అమ్మ వెళ్ళిపోయాడు కూర్చొని, యేసయ్య స్తుతి 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 అనుకునేది. చెయ్యి వచ్చేది కాదు, అంటే వెళ్ళిపోయేవాడిని, స్తుతి 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 అనుకునేది. అప్పుడు చాలా మందికి లేడీస్కి తెలియట్లా. వాళ్ళు కొంచెం అన్నారనుకో, మా అమ్మ సంగతి తెలుసా, మా నాన్న సంగతి, మా అన్నయ్య సంగతి, మా అంకుల్ ఆంటీ సంగతి, అసలు నా సంగతి తెలుసా అంటాడు ఆయన. ఎందుకండి? స్తుతిస్తే ఈ మాటలు రావు. మన ఇంట్లో నుండి శాపాలు, కలహాలు, వింటున్నారా? మన హృదయంలో నుండి ఉసూరుమనే మాటలు, శాపనార్థపు మాటలు, సనుగుళ్ళు, చిరాకులు మనలో నుండి వెళ్ళిపోవాలి. స్తుతులతో మనం నిండిపోవాలి. ఓకే. తిన్ననదనబడిన వీధిలో యోదాను అని ఇంట అతడు ప్రార్థన చేయుచున్నాడు. 3వ అనుభవం ఏంటి? ఆ సంగతి ఎవరు చెప్తున్నారు? అది యేసయ్యే. అమ్మా అయ్యా మీరు ప్రార్థన చేయడం యేసయ్య చూడాలి. యేసయ్యే చెప్తున్నారు అననీయతో. అతడు ప్రార్థన. మనలో ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? మరి పురుషులు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అతడు, ఆమె కాదు, ప్రార్థన చేసే పురుషుల్ని దేవుడు చూస్తున్నారు. ఆమేన్. ప్రార్థన చేసే యవనస్తుల్ని దేవుడు చూస్తున్నారు. ప్రార్థన చేసే ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని దేవుడు
చెప్పాలి. చూస్తున్నారు. ఇదిగో అతడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. నీ ప్రార్థనా జీవితం దేవుని కంట పడిందా? ప్రభు దర్శించిన తర్వాత సౌలు తిన్నని మార్గంలోకి వెళ్ళాడు. స్తుతించే అనుభవంలోకి, ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాడు. ఈ 3 అనుభవాలు మనలో రావాలి. అందరూ ప్రార్థన చేయాలి. దేవుడిని దర్శించిన తర్వాత నువ్వు ప్రార్థన చేయాలండి. పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఇంటి యజమానునికి, ప్రతి పురుషునికి నేను చెప్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. దావీదు ప్రార్థనాపరుడు. అబ్రహాము, మోషే, యోసేపు, దానియేలు, అపోస్తలులు. హల్లెలూయా. ప్రార్థనకు టైం ఇవ్వండి. మీ టైం దేవుడు మార్చేస్తారు. ప్రార్థనలో గడపండి. మీ బ్రతుకులు దేవుడు మారుస్తారు. ప్రార్థన మార్చినంతగా నీ పరిస్థితిని ఏది మార్చదు. ప్రార్థన నిన్ను దేవునికి దగ్గర చేసినంత ఏది ఇంకా దగ్గర చెయ్యదో. ప్రార్థించు, ప్రార్థించు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది రోజు క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నారు? ఒక ఆయన అన్నాడంటే, మా అమ్మాయి రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తున్నాడంట. అమ్మో, చాలా గొప్ప ప్రార్థనని. చేద్దండి, ఏమేం చేద్దండి అన్నాడంట. ఏముంది, పొద్దున్న నిద్ర లేకగానే ఒకసారి చేస్తే, టిఫిన్ చేసేటప్పుడు చేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనం చేసేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు. అది పిల్లలు కూడా చేస్తారుగా. ఇదా? ప్రార్థన నీ జీవితంగా మారాలి. ప్రార్థన నీ జీవితంలో ఒక భోజనం ఎలాగో, నీళ్లు తాగడం ఎలాగో, ఊపిరి పీల్చడం ఎలాగో, ప్రార్థన అనేది నీ జీవితంలో నుండి తీసివేయలేకుండా, ప్రార్థన లేకుండా నీ జీవితం ఉండకూడదు. హల్లెలూయా. ప్రార్థన లేకుండా నీ రోజు గడవకూడదు. ఊపిరి పీల్చకుండా ఎంతసేపు ఉండగలరు? మాట్లాడుతులా. నీళ్ళు తాగకుండా ఎన్ని రోజులు ఉండగలరు? ఒక రోజైనా ఉంటారా? ప్రార్థన చేసుకోకుండా అలా ఉండాలి మనం. ప్రార్థన లేకపోతే నీ ఊపిరి ఆడనట్టుగా, ప్రార్థన లేకపోతే నీకు నీళ్లు లేనట్టుగా. నిజం. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండండి. 3 అనుభవాల్లో ఉన్నాడు పౌలు. ఏమేంటి చెప్పండి? తిన్నని దారిలోకి వచ్చేసాడు. అంతకుముందు ఏ వంకర ఉందో, అంతకుముందు ఏ చెడుగుందో, అంతకుముందు ఏ అపవిత్రత ఉందో, యేసయ్యను నమ్మిన తర్వాత మనందరం సరైన మార్గంలోకి రావాలి. వచ్చి తీరాలి. వేరే దారి లేదా యేసయ్యను వదిలేసుకో. ఎందుకంటే యేసయ్య దారి తిన్నని దారి. యేసయ్య మార్గం నిఖార్సైన మార్గం. యేసయ్య మార్గం జీవ మార్గం. అందులో పాపం లేదు, అందులో అపవిత్రత. యేసయ్యతో నడవాలనుకుంటే తిన్నని దారిలో నడవాలి. యేసయ్య ఆశీర్వాదాలు కావాలి, యేసయ్య ఇచ్చే ఆరోగ్యం కావాలి, యేసయ్య ఇచ్చే అన్నీ చెప్పండి. కానీ యేసయ్య నడిచే దారి వద్దా? ముందు యేసయ్య నడిచే దారిలో నడవండి. తిన్నని దారి. రెండవదిగా స్తుతించే అనుభవంలో ఉన్నాడు సౌలు. తరువాత ప్రార్థిస్తున్నాడు. ఓ హల్లెలూయా. నీ ప్రార్థన ప్రభువు చూడాలి, నీ కన్నీరు ప్రభువు చూడాలి. అందుకే హిజ్కియాతో అన్నారు, దేవుడే నువ్వు కన్నీరు విడుచుట. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు చూస్తున్నారు. నీ కన్నీరు దేవుడు చూస్తారు. ప్రార్థించు, నీ ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి బాగా సివియర్ అయిపోయిందండి మీ అమ్మకి, హార్ట్ అటాక్, అది 3 రోజుల నుంచి ఉంది, మీకు తెలియలేదు, గ్యాస్ నొప్పి అని. 3 రోజులు బాబు ఓపిక పట్టింది. గ్యాస్ నొప్పి అనుకుంటున్నారు మీరు, త్వరగా విజయవాడ తీసుకెళ్ళిపోండి అన్నారు. మేమేమో గ్యాస్ నొప్పి ఎక్కువయ్యి మోషన్ అవకేమైనా ఇబ్బంది పడుతున్నామో. నేను అక్కడ అంటున్నా, డాక్టర్ గారితో కూడా అంటున్నా, ఆమెకి గ్యాస్ నొప్పి అండి అంటే, మాకు తెలియదండి అని కొన్ని టెస్టులు చేశారు. వెంటనే హార్ట్ అటాక్ ఆమెకి, గంటలో మీరు విజయవాడ తీసుకెళ్ళిపోవాలి, అప్పటికైనా ఉండిద్దో ఉండదో తెలియదు. అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడారు. సరే అంబులెన్స్ మాట్లాడారని నాన్న ఎక్కించుకురావడానికి వచ్చానండి. సోఫియా ఫోన్ చేసింది, పాటి ఏడు చేస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, బావా నువ్వు తొందరగా రా అంటే. ఇక ఆమె చెప్పలేక, అమ్మ చనిపోయింది అది చెప్పలేక ఏడుస్తుంది. ఇక నాకు అర్థమైపోయి, ఏంటయ్యా ఏంటయ్యా అన్నాడు. ఏం లేదని తొందరగా వెళ్ళి
ఎక్కడ మన వంతెన ఎక్కి అప్పుడే దిగుతున్నా, ఈ వంతెనెక్కి దిగి ఎన్టీఆర్ సర్కిల్ అక్కడంతా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి, ఏడ్చుకుంటూ వెళ్తున్నా, ఏసయ్యా అమ్మని బతికించయ్యా. ఏంటి అప్పుడేంటి ప్రభా, మొన్నే వచ్చిందయ్యా ఇంటికి, అయ్యా కొన్ని రోజులు చక్కగా ఇంటి దగ్గర చూసుకుందాం అనుకున్నామయ్యా అమ్మని, అప్పుడే చనిపోయింది ఏంటయ్యా, అయ్యా అసలు చనిపోయిందనే మాట ఊహ రాట్లా నాకు, ఏసయ్యా ఏసయ్యా. ఒకటి అడిగానండి, నాకు తెలుసు మా అమ్మోళ్ళ గురించి, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా సేవించారో, ఎంత నమ్మకంగా బతికారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అనుకుంటూ వచ్చి హాస్పిటల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి అమ్మ కూర్చుని ఉంది. ఏం జరిగిందయ్యా అంటే 5 సిపిఆర్ చేశారంట అమ్మకి. 5 ఒకరి తర్వాత ఒకళ్ళు 10 నిమిషాలు చేశారా, 5 నిమిషాలా, 10 నిమిషాల వరకు డాక్టర్ గారు నర్సులు అందరూ ఆ ప్రాణం లేదుగా, అయిపోయింది, కొట్టి 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 మొత్తానికి ఊపిరి వచ్చింది. వెంటనే తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకెళ్ళిపోతే ఇక్కడ చెప్పడమే కాదు, సోఫియా చెప్పడం కాదు, ఇక్కడ డాక్టర్లు చెప్పడం కాదు, విజయవాడలో ఆయుష్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు. వాళ్ళు అన్నారు, మీ అమ్మగారికి ప్రాణం పోయి మళ్ళీ సిపిఆర్ చేసినాక వచ్చిందనే సంగతి మీకు తెలుసా అన్నారు. సార్ అది మీకు ఎలా తెలిసింది సార్ అంటే, ఇక్కడ రిపోర్ట్లో రాసి పంపించారు మాకు. ఎంతసేపు చేసే ప్రార్థన నా ప్రార్థనే వినేశాడని కాదు, అంటే అప్పటికప్పుడు నువ్వు కూర్చుని 4 గంటలు ప్రార్థన చేసినా నీకు ఉపయోగం ఉండదు. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే ఆపద వచ్చినప్పుడు దేవుడు వెనక చూస్తారు. కాదండి, ప్రతిరోజు ప్రార్థన చేయడానికి ఏంటి మనకి ప్రాబ్లం? అదే నీ ప్రాబ్లం. అసలు నీ సమస్య ఏంటో తెలుసా? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయలేవు, అదే నీ సమస్య. హల్లెలూయా. మా చిన్న నాయనమ్మంట బీపీ అంట, ఆమెకి మొన్న 270 వచ్చిందంట బీపీ. వస్తే డాక్టర్ గారు బీపీ పిల్లలు రాశారండి. ఇవి ఎంతేనండి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆమె 2 రోజులు ట్యాబ్లెట్లు మర్చిపోయిందంట వేసుకోవడం, 3వ రోజు 3 వేసుకుంటానంటుందంట. ఒకరోజు 2 వేసేసుకుందంట, ఏంటంటే నిన్న వేసుకోలేదని. పొద్దున మా తమ్ముడు కట్ చేసి ఇదొక్కటే వేసుకో, ఇంకేది వేసుకోమాక, ఎందుకు అంత గట్టిగా మాట్లాడతావన్నా. అప్పుడు చెప్తున్నాడు, ఇట్లా చేసింది అన్నయ్య, నిన్న వేసుకోలేదని నిన్నటిది వాళ్ళది ఎప్పుడే వేసుకుంటుంది. ప్రార్థన అట్ట సరిపోయిద్దా? సంవత్సరం చేయవు ప్రార్థన, సంవత్సరం మొత్తం ప్రార్థన ఇవాళ చేస్తావేంటి? కరెక్ట్ కాదు అది. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారండి, దేవుడే చెప్తున్నారండి. మీరు అలా ప్రార్థనలో ఉండండి, దేవుడు మీతోనే ఉంటారు. ఇక ఇప్పుడు 17వ వచనం చదువుకుందాం. ఇప్పుడు దైవజనుడు వచ్చి ఏం చేస్తున్నాడు? అతని మీద చెప్పాలందరూ చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ఆ తర్వాతి కాలంలో గొప్ప సేవకుడు, కానీ ఆయనకు కూడా ఒక దైవజనుడు చేతులుంచి, మీ మీద దైవ సేవకులు చేతులుంచి ప్రార్థించడం మీకు ఆశీర్వాదం. నన్ను దేవుడు దర్శించారు, నువ్వెవరివే? నా దేవుడే నాతో మాట్లాడుతున్నారు, నువ్వు అవసరం అంటలా. అతను గొప్ప దర్శనం చూసిన వ్యక్తి అయినా, అతను దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి అయినా, అతని మీద ఎవరు చేతులు ఉంచారు? దైవజనుడి చేతులుంచి ప్రార్థన. స్తోత్రం. మీరు నమ్మాలి, మా దైవజనులు మా మీద చేతులుంచితే మాకు ఆశీర్వాదం. వారు మా కొరకు ప్రార్థన చేస్తే మాకు దైవజనులతో ప్రేయర్ చేయించుకోండి. దైవజనులకు మీ అవసరం చెప్పండి. దైవజనులని అన్నాడు, అన్నని అంటున్నాడు, నన్ను ప్రభు నీ కోసం పంపాడు. మేము ఊరికే ఇందాక చెప్పాగా, నీ కోసం పంపి నీ మీద చేతులుంచి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకునేటట్టుగా దేవుడు పంపారు. ఇక్కడ ఒక మాట మనం గ్రహించాలి, దేవుని బిడ్డలారా వినండి. దేవుని దర్శనం పొందుకున్న వాళ్ళైనా, సేవకుడు అయినా, సీనియర్ విశ్వాసి అయినా, దేవునితో నీకు చాలా అనుబంధం ఉన్నా, నీ లైఫ్ అంతా నిఖార్సైన బ్రతికైనా, ప్రార్థనాపరుడివి ప్రార్థనాపరురాలు అయినా, నీకు ఒక దైవజనుడు కావాలి. అంతకు మించి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నిన్ను దేవుడు దర్శించేసాడుగా పదల అంటలా, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు మీలో దేవుడు చాలామందిని తాకారని నేను స్తుతిస్తున్నాను. ఇంకా మీరు పరిశుద్ధాత్మతో మిగిలిన వాళ్ళందరూ నింపబడాలి. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, మంచిదే. నేను దేవుని స్తుతిస్తున్నాను, మంచిదే. దేవుడు నన్ను దర్శించారు, మంచిదే. నా బ్రతుకును మార్చుకున్నాను, నేను పాస్టర్ గారికి వినయ విధేయతతో ఉంటున్నాను, మంచిదే. సరిపోదు, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నింపునుగాక.
నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డానికే దేవుడు నన్ను పంపారు ఈ రాత్రి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డానికే దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చారు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డానికే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని దర్శనమే సరిపోదు, ప్రార్థనే సరిపోదు, తిన్నని జీవితమే సరిపోదు, స్తుతించడమే సరిపోదు, దైవజనులు చేతులుంచినంత మాత్రాన సరిపోదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒక విశ్వాసి ఎప్పుడు సంపూర్ణతకు వస్తారంటే అన్ని మంచి లక్షణాలతో పాటుగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. కొంతమంది ప్రార్థన సరిపోయిద్ది అనుకుంటారు, కొంతమంది వాక్యం సరిపోయిద్ది అనుకుంటారు, కొంతమంది పాస్టర్ గారు ఉంటే సరిపోయిద్ది అనుకుంటారు, కొంతమంది నా జీవితం బాగు చేసుకున్నాను సరిపోయిద్ది అనుకుంటారు, కొంతమంది కానుకలు ఇస్తే సరిపోయిద్ది అనుకుంటారు. కాదు కాదు, ఎన్ని ఉన్నా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. మీరు ఏ వయసు వాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీరు ఆత్మ నింపుదల పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపునుగాక. పౌలు అప్పటి వరకు సాధారణమైన మనిషే, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఈ రహస్యాన్ని గమనించండి. పౌలును దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నారో కరెక్ట్గా అప్పటి నుంచి వాడబడ్డాడు. ఎప్పటి నుండి చెప్పండి? పరిశుద్ధాత్మ పొందుకోక ముందు వరకు మనలాంటి ఒక సాధారణ విశ్వాసి పౌలు, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నాక పౌలు మారిపోయాడు. పౌలు ప్రపంచాన్ని తలకిందులు చేసేవాడు అయిపోయాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ నీలో నిజమైన దేవుని శక్తిని బయట పెడుతుంది. పరిశుద్ధాత్మ నీలో నిజమైన దేవుని ప్రణాళిక నెరవేరేటట్టు చేస్తారు. అంతవరకు నువ్వేంటో తెలీదు. నువ్వు ఒక తల్లిని అనుకుంటావు, నేను ఒక భార్యని, నేను ఒక కూతురుని, నేను ఒక మామూలు సాధారణ విశ్వాసిని, నేను ఒక భర్తని, మంచి భర్తగా ఉండాలి, నేను ఒక మంచి కొడుకుగా, ఒక మంచి ఏదో విశ్వాసిగా ప్రార్థనకి వెళ్తూ నా కుటుంబాన్ని చూసుకోవాలి, అంతవరకే తెలుసు. కానీ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మన ఆత్మ ఎన్లైటన్ అవుతుంది, మన ఆత్మ వెలిగించబడుతుంది, దివ్య దృష్టితో మనం చూడగలము. ఆమేన్. ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నారో తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అపోస్తలుడైన పౌలు దేవుని చేతుల్లో సాధనంగా మారాడు. అప్పటి వరకు ఒక సామాన్యమైన వ్యక్తే, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నాక పౌలులో పని ప్రారంభమైంది. పరిశుద్ధాత్ముడే నీ జీవితానికి అసలైన అర్థాన్ని తీసుకొస్తారు. ఓకేనా? ఇప్పుడు దైవజనుడు వచ్చి ఏం చేశారు? చేతులుంచి ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఏం చేశాడు? ఆ తర్వాత ఏమైంది చదవండి. 18వ వచనం. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. కళ్ళు పొరలు బట్టి నేను ఎవరిని చూసి అంటారు? కళ్ళ నుండి పొరలు రాలటం అది ఒక మనిషిలో ఉన్న గర్వము, అహంకారం అంతా దిగిపోవటానికి గుర్తు. స్తోత్రం. కొంతమంది దేవుని నమ్ముకున్నా ఆ విపరీతమైన ఎదుటి వ్యక్తులు సహించలేనంత, ఎదుటి వ్యక్తులు భరించలేనంత, ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తులు బాధపడేంత పొగరు చూపిస్తారు. నీ పొగరు నీ దగ్గరే ఉంచుకో, కానీ ఎదుటి వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నావు? ఎదుటి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీ భార్య ఇబ్బంది పడట్లా, నీ తోటి అన్నదమ్ములు ఇబ్బంది పడతలా, నీ తల్లిదండ్రులు ఇబ్బంది పడట్లా. కొంతమంది స్త్రీలు కూడా తమ భర్తలను ఇబ్బంది పెడతారు ఈ పొగరుతో, గర్వంతో. నీ దైవజనుడు ఇబ్బంది పడట్లా, నీ సంఘం ఇబ్బంది పడట్లా. ఈ పొగరు వల్ల నువ్వేం సంపాదిస్తావు? పొరలు రాలాలి. దేవుని బిడ్డలారా, దయచేసి ఒక్క మాట వినండి. యేసయ్యను నమ్మిన తర్వాత మన పొగరంతా తగ్గిపోవాలి. ప్రతి మనిషిలో ఉంటుంది. వయసును బట్టి వయసును బట్టి, కుటుంబాన్ని బట్టి, పెరిగిన నేపథ్యాలను బట్టి, డబ్బును బట్టి, మరి కొన్ని కారణాలను బట్టి ప్రతి మనిషిలో కూడా ఎంతో కొంత పొగరు, గర్వము, అహంకారం అనేది మన వయసు చాలా అయిపోయిందండి. మీతో కొన్ని విషయాలు చెప్తా, నేర్చుకుందామా? ఈ మాట వినే ప్రతి ఒక్కరు, లేక ఎవరికైనా వినిపించాలన్నా సరే ఈ మాటలు చెప్పండి. నోకియా ఫోన్ ఎంతమంది తెలుసు మీలో? ఒకప్పుడు ఫోన్ల సామ్రాజ్యాన్ని ఏలింది. ఏంటిది? ఫోన్ అంటే నోకియా కదా. అసలు పగిలేదే కాదు ఆ ఫోను, స్ట్రాంగెస్ట్ ఫోను. దాన్ని డిస్ట్రాయ్ చేయడం అసాధ్యం అన్నారు కొన్ని సందర్భాల్లో. సగానికి కోసినా పనిచేసింది ఫోను. అంత ఫోనుల్లో దానికి మించింది ఇంకొకటి లేదు ఒకప్పుడు. కానీ తర్వాతి కాలంలో టచ్ ఫోన్లు వచ్చినాయి. టచ్ ఫోన్లు వచ్చాక
వీటిల్లో మైక్రోసాఫ్ట్ అని, విండోస్ అని రకరకాల ఓఎస్లు వచ్చాయి అనమాట. జాగ్రత్తగానండి. నోకియా వాడు ఏమనుకున్నాడంటే, నోకియా వాడు అంట, ప్రపంచం అంతా మన ఫోన్లే ఉన్నాయి, మనం ఆల్రెడీ మన మార్కెట్ పెద్దది, మనం ఏం చేసినా జనాలు కొంటారు అనుకుని మారుతున్న ప్రపంచంతో పోటీ పడకుండా మాదే కరెక్ట్ అని ఉండిపోయారంట వాళ్ళు. ఇవాళ టచ్ ఫోన్లో నోకియాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవడన్నా వాడతాడు? నేను ఒకటి వాడలేక ఇచ్చేసా. అది అవ్వదు. టచ్ ఫోన్లో నోకియా వాడాను నేను. ఒకప్పుడు సెల్ ఫోన్ ప్రపంచాన్ని ఏలిన నోకియా ఇవాళ అడ్రస్సే లేకుండా వెళ్ళిపోయింది. మీరు ఒక మాట గమనించండి. ఒక రోజున నోకియా ఆ కంపెనీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? ఇది చాలా బాధపడి నేర్చుకోవలసిన విషయం. మారుతున్న ప్రపంచంతో మేము మార్పుని ఒప్పుకోలేకపోయామన్నాడు. ఏం ఒప్పుకోలేకపోయాడంట? మేమెందుకు మారాలి? మేము ఆల్రెడీ మా మార్కెట్ పెద్దది, దేశాల్లో మా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మేము ఎలా అయినా మా మార్కెట్ వెళ్తుంది మాది, వాళ్ళ కోసం మేమెందుకు మారాలి అని వీళ్ళు మారలేదంట. అతను చెప్పింది ఏంటి తెలుసా? మేము అప్డేట్ అవ్వడానికి ఇష్టపడలేదు గనక, మార్పును మేము ఒప్పుకోలేకపోయాం కనుక ఇవాళ కనుమరుగైపోయామన్నారు. దేనికి కనుమరుగయ్యారు? మార్పుని వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. ప్రపంచం మారుతుంది కానీ వాళ్ళు మారడానికి ఇవాళ కొంతమంది మూర్ఖులైన స్త్రీలు, మూర్ఖులైన పురుషులు, ప్రపంచం మారుతుంది, వీళ్ళు మారట్లా. నువ్వు వెనకబడిపోతావు, నువ్వు కనుమరుగైపోతావు. జాగ్రత్త. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా అవ్వచ్చు, నీకెంత తెలివితేటలైనా ఉండొచ్చు, నువ్వు ఎంత సాధించిన వ్యక్తివైనా, అన్నీ తెలిసిన వ్యక్తివైనా ఉండొచ్చు, కానీ మార్పును అడాప్ట్ చేసుకోవాలి, అప్డేట్ అవ్వాలి. నేను ఇదే మూర్ఖంగా ఉంటానని ఎంతకాలం ఉంటావండి? నేను ఇదే మొండితనంతో ఉంటానని నేను తాగుతానే ఉంటాను, నేను తప్పు చేస్తానే ఉంటాను, నేను నా భార్యని హింసిస్తానే ఉంటాను, నేను మోసం చేస్తానే ఉంటాను, నేను భర్త మాట వినకుండానే ఉంటాను, నేను ఇలాగే బ్రతుకుతానని నువ్వు అనుకుంటే నోకియాలాగా నువ్వు గొప్ప వ్యక్తి అవ్వచ్చు, కానీ నువ్వు కనుమరుగైపోతావు. ఇది ఒక హెచ్చరిక, దయచేసి విను. ఒకరోజు నువ్వు బాధపడతావు, అందరూ నిన్ను వదిలేసి నువ్వు ఒంటరైనాక బాధపడతావు. మార్పుకు నువ్వు అలవాటు పడితేనే ముందుకు వెళ్ళగలవు. మారను అనొద్దు, మార్చుకో. జీవితంలో అడ్జస్ట్మెంట్లు ఉండాలి, జీవితంలో రాజీ పడ్డం అనేది నేర్చుకోవాలి. గోడ కడతామండి, అందరికీ తెలిసిన విషయం. గోడ కట్టేటప్పుడు ఏమండి వింటున్నారా? ఒక గోడ వరుస వేసుకుంటూ వస్తాం, ఒక ఇంత ఖాళీ ఉంటుంది, ఒక రాయిని ఏం చేయాలి? ఏం చేస్తాడు టాబీ మేస్త్రి? మొక్క చేసి నేను ఇరగను అట్టాగే పెట్టంటే. ఒక మంచి గోడ కట్టాలంటే కొన్ని రాళ్ళు విరగాలి, కొన్ని సగానికి, కొన్ని పాతికి, కొన్ని ముప్పాతికి ఇరగాల్సిందే. ఆ గోడ అందంగా రావాలంటే, ఆ గోడ బలంగా ఉండాలంటే కొన్ని రాళ్ళు ఏమవ్వాలి? విరగాలి. కుటుంబాలు బాగుండాలంటే భార్య భర్త మారాలి. భార్య నేను మారనని కూర్చుంటే, భర్త నేను మారనని కూర్చుంటే నీ కుటుంబం అనే ఇల్లు కూలిపోద్ది, ఎగుడు దిగుడుగా కట్టిన గోడలాగా అయిపోద్ది నీ జీవితం. అత్త దగ్గరకు ఒకసారి రాజీ పడాలి, కోడల దగ్గర అత్త రాజీ పడాలి, భార్య దగ్గర భర్త రాజీ పడాలి. నేను ఎట్టాగే ఉంటానంటే నువ్వు ఒక విరగడానికి ఒప్పుకొని రాయివి, నీ వల్ల ఇల్లు బాగుపడదు. మారాలి. పోరాలు ఏమవ్వాలి? మార్చుకోవాలండి. జీవిత సత్యాన్ని ఒకటి తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకొని ఎవరికైనా నేర్పించవచ్చు కూడా. ఇవాళ హంబుల్గా కనబడుతున్న ప్రతి వ్యక్తి ఒకప్పుడు రెబలే. మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏంట్రా ఇంత తగ్గించుకుని ఉంటున్నాడు అనుకునే ప్రతి వ్యక్తి ఒకప్పుడు రెబలే. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. మీ నాన్న 20 సంవత్సరాల వయసులో ఫోటో చూడండి, ఇవాళ మీ నాన్న ఎంత మారాడో నీకు అర్థమైందని అంటున్నారు. ఒకప్పుడు రెబలు, ఇవాళ ఏమయ్యాడు? హంబుల్గా మారాడు. ఇవాళ క్రమశిక్షణగా నడుస్తున్న వ్యక్తి ఒకప్పుడు లెక్కలేనితనంగా బ్రతికినోడే. చూసుకోండి మీరు చాలామందిని. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఇవాళ క్రమశిక్షణతో బ్రతుకుతున్న వ్యక్తి ఒకప్పుడు ఎలా బ్రతికాడు? లెక్కలేనితనంగా. వాళ్ళ హంబుల్గా ఉన్నవాడు ఒకప్పుడు
రెబల్గా బ్రతికాడు. ఇవాళ క్రమశిక్షణతో బ్రతుకుతున్నవాడు ఒకప్పుడు లెక్కలేనితనంతో ఇవాళ అందరినీ ప్రేమిస్తున్న వ్యక్తి ఒకప్పుడు అందరినీ ద్వేషించిన వ్యక్తే. ఇవాళ అందరికీ సహాయపడుతున్న వ్యక్తి ఒకప్పుడు పక్కా స్వార్థపరురాలు. ఇవాళ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉన్న వ్యక్తి ఒకప్పుడు యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. ఇవాళ కామ్గా ఉంటున్న వ్యక్తి ఒకప్పుడు షార్ట్ టెంపర్, భయంకరమైన కోపిష్టి. ఇవాళ అన్నీ సహిస్తున్న వ్యక్తి ఒకప్పుడు దేన్ని సహించలేని వ్యక్తి, స్త్రీలైనా పురుషులైనా. ఇవాళ బాధ్యత బరువులు మోస్తున్న వ్యక్తి ఒకప్పుడు గారంగా పెరిగి ఏది పట్టించుకోకుండా ఉన్న వ్యక్తే. హల్లెలూయా. ఇవాళ ఎంతో భక్తి చేస్తున్న వ్యక్తి ఒకప్పుడు భక్తే లేని వ్యక్తి. ఇవాళ పవిత్రంగా బ్రతుకుతున్న వ్యక్తి ఒకప్పుడు భయంకరమైన పాపి. ఇవాళ పొదుపు చేస్తున్న వ్యక్తి ఒకప్పుడు జల్సా చేసినోడే. ఇవాళ మెచ్యూర్డ్గా కనబడుతున్న వ్యక్తి ఒకప్పుడు ఇమ్మెచ్యూర్డ్. ఇవాళ పరిపక్వంగా కనబడుతున్న వ్యక్తి ఒకప్పుడు అపరిపక్వ మనసుతో ఉన్నాడు. ఇవాళ మెతకోడు ఒకప్పుడు మొండి. ఇవాళ జ్ఞానంగా ఉన్న వ్యక్తి ఒకప్పుడు మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళే. స్తోత్రం చెప్పండి. ఇవాళ 10 మందికి మంచి మాటలు చెప్తున్నవాడు ఒకప్పుడు ఆ చెడ్డ పనులు చేసినోడే. ఎందుకు మారారు వీళ్ళందరూ చెప్పనా దయచేసి? మరి అలాంటి వాళ్ళందరూ ఇవాళ ఎందుకు మారారంటే వాళ్ళు తమను తాము మార్చుకోవడానికి ఇష్టపడ్డారు. మారుతున్న లోకంలో, పరుగెడుతున్న ఈ కాలంలో నువ్వు నిలబడాలంటే మార్పును నువ్వు అలవాటు చేసుకోవాలి. స్తోత్రం చెబుదామా? ఎంబ్రేస్ యువర్ జర్నీ. నీ జీవిత ప్రయాణాన్ని ప్రేమతో ఆస్వాదించు. 100 స్పీడ్లో వెళ్తున్నారు హైవేలో, టర్నింగ్ వచ్చింది, నేను తిరగను ఇట్టాగే వెళ్తానంటే ఏమవుతా? స్లో అవ్వాలా వద్దా చెప్పండి? తిరగాలా వద్దా? మన ప్రయాణంలో స్పీడ్ ఎలా తగ్గించుకుని మలుపు వచ్చినప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళి, కొన్ని బోర్డులు ఉంటాయి 40లోనే వెళ్ళాలంటే 40లోనే వెళ్ళాలి, పెరగకూడదు. అలా ఆ ప్రయాణాన్ని ఎలా అలవాటు చేసుకున్నామో జీవితంలో ప్రయాణాలు అలవాటు చేసుకోవాలి. జీవితంలో స్పీడ్ తగ్గమన్నప్పుడు తగ్గాలి. జీవితంలో కొంచెం మారు అన్నప్పుడు మారాలి. వెనక్కి తిరుగు అన్నప్పుడు ఎంబ్రేస్ యువర్ జర్నీ. నీ జీవిత ప్రయాణాన్ని ఆస్వాదించు, లేకపోతే నీ జీవితాన్ని పోగొట్టుకుంటావు. నేను స్పీడ్ తగ్గను అనుకుంటే యాక్సిడెంట్ అయింది. నేను మలుపు తిరగనంటే రోడ్డు బయటికి పోతావు. ఎదురుగా ఇంకో బండి స్పీడ్గా వస్తుంది, నేను స్పీడ్గా వెళ్తానంటే మాట్లాడతల్లా ఏమవ్వాలి? ఎదురుగా వచ్చే బండిని బట్టైనా మనం ఎదుటి వ్యక్తిని బట్టైనా నువ్వు మారాలి. స్తోత్రం చెప్పండి. జీవితంలో నోకియాలాగా మార్పును కనుక నువ్వు అలవాటు చేసుకోలేకపోతే నువ్వు ఎంత గొప్ప వ్యక్తివే. నేను ఇంకో మాట చెప్తున్నా, ఈ మాట చెప్పడానికి బాధపడుతున్నాను. నీ భర్త అయినా నీ భార్య అయినా నిన్ను వదిలేస్తారు, జాగ్రత్త. నీ తల్లిదండ్రులైనా నీ పిల్లలైనా నిన్ను వదిలేస్తారు, జాగ్రత్త. నీతో ఎవరు నిలబడరు దేవుని బిడ్డ. జీవిత ప్రయాణాన్ని నువ్వు నేర్చుకోవాలి, ఇవాల్వ్ అవ్వాలి. నిన్ను ఒకలాగా ఉన్నావు, ఇవాళ ఇంకోలాగా మారాలి. కొన్ని సంవత్సరాలు ఒకలాగా బ్రతికావు, గొంగళి పురుగు ఏం చేసింది? గూళ్ళోకి వచ్చి సీతాకోక చిలకలాగా మార్చుకో, ఇంకెంతకాలం అలాగే ఉంటావు. అందుకే అపోస్తలుడైన పౌలు పొరలు రాలాయి. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నేను ఎంత ఒకప్పుడు నేను ఎంత అలిగేవాడినో, నాలో ఉన్నాయి, నేను మారాను. ఎందుకంటే ప్రభువు జీవితంలో ఈ ప్రయాణంలో మారడం నాకు అలవాటు చేశారు, నేర్పించారు. నేను చెప్తున్నాను, ఈ రోజున యవ్వన పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, నీ జీవిత ప్రయాణం బాగుండాలంటే జీవిత ప్రయాణంలో మార్పులకు నువ్వు అలవాటు పడాలి, నేర్చుకోవాలి, ఆస్వాదించాలి. నాకు స్పీడ్ ఎక్కువైంది, నేను తగ్గాలి. నాకు మాటలు ఎక్కువైంది, నేను లిమిట్స్ దాటేస్తున్నాను, నేను లిమిట్స్ పెట్టుకోవాలి. హల్లెలూయా. కొంతమంది డబ్బు దగ్గరే జాగ్రత్త పడతారు, జీవితంలో జాగ్రత్త పడరు. డబ్బేముందండి, ఆఫ్టర్ ఆల్ పోతే మొత్తం మళ్ళీ వస్తుంది, కానీ నీ లైఫ్ పోతే మళ్ళీ రాదు. మనుషులు పోతే మళ్ళీ రారు. ప్రభుకి స్తోత్రం చెబుదామా? మూర్ఖత్వం వదులుకో, మారు. రోజు రోజుకు కొత్త మనిషిలాగా కనబడాలి, రోజు రోజుకి ఎదగాలి. కీప్ ఎవాల్వింగ్.
ఎంబ్రేస్ యువర్ జర్నీ. నీ జీవిత ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. పొరలు రాలేక పౌలులో మార్పు వచ్చింది. స్తోత్ర. పౌలు ఎక్కడున్నాడు? ప్రభువు దర్శించిన తర్వాత తిన్నని దారిలోకి వచ్చాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దైవజనుడితో చేతులుంచి ప్రార్థన చేయించుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పొరలు రాల్చుకున్నాడు. ఏం చేశాడు? మారాలండి. కొంతమంది అనుకుంటాం నాకేం గర్వం లేదు. గర్వమే కాదు, నీలో ఉన్న కొన్ని మూర్ఖత్వాలు, కొన్ని తప్పులు, కొన్ని పాపాలు వదిలేయాలి, మారాలి. రోజు రోజుకి నీలో ఏం కనబడాలి? లేకపోతే నోకియా ఫోన్వే నువ్వు గుర్తుపెట్టుకో, నేను ఇట్టాగే ఉంటా, ఉండు, తప్పులేదు, నువ్వు వెనకబడిపోతావు అంతే. కొంతమంది నేను ఎప్పుడు ఇట్టాగే ఉంటానన్నారు, నువ్వు వెనకబడిపోతావండి. ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా. చాలామంది మనుషులు మారి వెళ్ళిపోతున్నారు. మనకంటే భయంకరమైన మనుషులు మారిపోయి జీవితాలు బాగు చేసుకుంటున్నారు. నీకెప్పుడు కళ్ళు తెరవబడతాయి? నీ కళ్ళు ఎప్పుడు తెరుస్తావు? నువ్వెప్పుడు మారుతావు? నిన్న కాక మొన్న దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారిపోతున్నారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది, నీలో మార్పు రాలా? నీ పొరలు రాలాలి, పాపపు పొర రాలాలి, గర్వపు పొర, మూర్ఖత్వం రాలిపోవాలి, అపవిత్రత ఊడిపోవాలి. నీ పొరలు రాలితే నువ్వు మారుతావు. స్తోత్రం చేయుదా. దేవుడి మాటలు మన వినికిళ్ళు ఆశీర్వదించును గాక.